రియల్ ఎస్టేట్లో తాను స్వయంగా పెట్టుబడులు పెట్టి లాభాలు గడించినట్టు అందరినీ నమ్మించాడు. తాను చెప్పినట్టు పెట్టుబడులు పెట్టిన కొందరికి మొదట్లో లాభాలు చూపించాడు. ఏజెంట్లను నియమించుకొని వ్యాపారం విస్తరించేశాడు. నమ్మిన అమాయక జనం కోట్ల రూపాయలు ఆ మాయగాడి చేతిలో పెట్టారు. సీన్ కట్ చేస్తే పెట్టుబడులు పెట్టిన వారంతా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఇంతకీ ఎవరా మాయగాడు? వాచ్ ఇట్. ఇతని పేరు ముజామిల్. ఉండేది నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో. స్థానికంగా పరిచయాలు పెంచుకుని అందరితో నమ్మకంగా మెదిలాడు. ఆ పరిచయాలు నమ్మకాన్నే పెట్టుబడిగా మార్చుకుని ఘరానా మోసానికి పాల్పడ్డాడు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరుతో ముజామిల్ 2020లో వ్యాపారాన్ని ప్రారంభించాడు. తర్వాత హైదరాబాద్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి వ్యాపారం కొనసాగించాడు. మరో వ్యక్తితో కలిసి చైన్ సిస్టమ్ వ్యాపారాన్ని కూడా నిర్వహించారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే అధిక డబ్బులు వస్తాయని నమ్మించి వందలాది మందితో పెట్టుబడులు పెట్టించాడు. ఇలా అతను 90 కోట్ల వరకు వసూలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించేందుకు ఏజెంట్లను నియమించుకున్నాడు. ఏజెంట్లకు కార్లు, బైక్లు, బంగారం నాణేలు, ఇతర బహుమతులను ఆశగా చూపడంతో వారు భారీగా పెట్టుబడులు పెట్టించారు. అయితే వీరంతా పెట్టుబడిదారులకు కొన్ని రోజులు బాగానే లాభాలు ఆర్జించి పెట్టిన తర్వాత ముఖం చాటేశారు. రియల్ వ్యాపారంలో నష్టపోయిన ముజామిల్ స్టాక్ మార్కెట్ ట్రేడర్ పున్నం కార్తీక్ తో పరిచయం ఏర్పరచుకున్నాడు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులను పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లోకి మళ్లించాడు. అయితే 2023 ఆగస్టులో ట్రేడర్ అకస్మాత్తుగా మరణించాడు. ట్రేడింగ్ లో ఓనమాలు తెలియని ముజామిల్ క్రిప్టో కరెన్సీతో పాటు చైన్ సిస్టమ్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. చివరకు తనను నమ్మి పెట్టుబడులు పెట్టిన ప్రజలను నట్టేట ముంచాడు. అయితే చాలా మంది బాధితులు తమ బంగారు ఆభరణాలు, ఆస్తులు, ఇంటి ప్లాట్లు అమ్ముకుని ముజామిల్ వద్ద పెట్టుబడులు పెట్టారు. ఇట్లా 10 లక్షలు 20 లక్షలు పేట వ్యాపారాలు పెట్టుకున్నాడు. ఆడు భూమి కాడికి దొరికిపోయింది, ఈ భూమి కాడికి దొరికిపోయింది, ఇది మనదే, ఇది పేరు వింద చేస్తా, అది పేరు వింద చేస్తా అన్నాడు. ఆడిపోయినాం ఈడిపోయినాం, భూములు చూపించిండు. ఇప్పుడు 10 లక్షలు 10 రూపాయల మిక్స్ అయినా సరే తీసుకురా, ఎంచారా భూమి తీసుకుంటున్నాం, అది మీ పాపిటి పేరే వేపిస్తా, ఇప్పుడు కడితేనే వేపిస్తా, లేకుంటే ఎవరు వాళ్ళకుంటే 10 రూపాయల మిక్తి రాగా మీరు ఉండి ఏం చేయడానికి ఎన్ని సంపాదించుకుంటారు, ఇంట్లుండి ఎన్ని సంపాదిస్తారు. మీ ముంగల కమ్మి మీకు కట్టించిన వాళ్ళకు మీకు తులం బంగారు ఇప్పిస్తా, 20 మందిని కట్టిస్తే తులం బంగారు ఎర్జెంట్ అక్కడ క్యాన్ ఇస్తా అని చెప్పిండు. మాకు అవి చెప్పి కూడా మోసం చేసి అవి తీసుకుని అదే వెళ్ళి నువ్వు కోడి పడ్డాక ఎల్ఐసీలో పెద్ద కోడి పడ్డాక ఇంట్లో నుంచి 35 లక్షలు కొంతపోయిండు. చివరకు ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు ముజామిల్ ను అరెస్టు చేశారు. ఇది తెలుసుకున్న బాధితులు స్టేషన్ కు క్యూ కట్టారు. ముజామిల్ 2020 నుండి 2023 వరకు 90 కోట్లు వసూలు చేసి 50 కోట్ల వరకు తిరిగి ఇచ్చారని కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ముజామిల్ పై ఆంధ్రప్రదేశ్ పార్వతీపురంలో మరో కేసు నమోదైందన్నారు. ఈ రోజు వరకు అంటే 2020 నుంచి సుమారుగా 2023 వరకు అక్టోబర్ 23 వరకు 90 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ డబ్బును తీసుకెళ్ళి కొంతమంది దగ్గర రియల్ ఎస్టేట్లలో గోల్డ్ ట్రేడింగ్లలో ఇన్వెస్ట్ చేసి ఆ వచ్చిన డబ్బుతోటి సుమారుగా 50 కోట్ల వరకు ప్రజలకు తిరిగి చేసుకుంటూ వచ్చినాడు. అందులో ఒక వ్యక్తి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసిన రియల్ సంస్థలో ఆ సంస్థ చేసినటువంటి వ్యక్తి చనిపోవడం వల్ల దాదాపు సుమారు 14 కోట్లు వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఇతను తిరిగి కస్టమర్ ఇవ్వలేని పక్షం క్రియేట్ చేసుకున్నాడు. ఆ క్రమంలో ప్రజలు తీవ్ర ఒత్తిడి రావడం వల్ల ఇతను ఒక సంవత్సరం నుంచి భార్య పిల్లలతో తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. నిందితుడు ముజామిల్ మాత్రం తనను కొందరు మోసం చేయడం వల్లే నష్టపోయానని చెబుతున్నాడు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తనను మోసం చేశారని చెప్తున్నాడు. ఇప్పుడు నాకు డబ్బులు ఎక్కడి నుంచి దొరుకుతలేవు, అప్పటి వరకు అంతా ఇజ్జత్ పరువు పోయింది. ఎవరిస్తారు సార్ నాకు ఇచ్చేటోడు రామరెడ్డి, అక్కడ పోయి వసూలు చేద్దామంటే నన్ను పని చేయలేదు, రోజు ఫోన్లు చేసి టార్చర్. ఇక అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నా, ఈ మధ్యలో జాంగీర్ భాయ్ అచ్చపేట జాంగీర్ వాళ్ళు దొరికారు, వాళ్ళ దగ్గర ఉన్నా ఇవన్నీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి నుంచి 2024 నవంబర్ వరకు జాంగీర్ వాళ్ళంతా ఉన్నాను నేను వాళ్ళ దగ్గర. ఇక వాళ్ళ దగ్గర ఉండి కూడా ఏం లాభం లేదు. వాళ్ళు కార్ ఇప్పిస్తా, పాస్పోర్ట్ ఇప్పిస్తా, డాక్యుమెంట్లు ఇప్పిస్తామని చెప్పారు. అయితే నా పాస్పోర్ట్ ఇదే జుబేర్ వాళ్ళు, మా జుబేర్ కరీముల్లా, వీళ్ళు ఏం చేస్తారు, నా పాస్పోర్ట్ గుంజుకున్నారు, నా డాక్యుమెంట్లు గుంజుకున్నారు, నా పేపర్లు అన్నీ వీళ్ళే గుంజుకున్నారు. కారు పోయింది, డాక్యుమెంట్లు పోయినాయి, పాస్పోర్ట్ అన్నీ గుంజుకున్నారు. నేను ఎట్లా పని చేయాలి సార్?
ఎక్కడ పని చేయాలి, ఎట్లా పని చేయాలి, నన్ను చంపేస్తాం, నేను నా మర్డర్ చేసేస్తాం, నువ్వు చచ్చిపోతే మేము అందరికీ చెప్పుకుంటాం, ఆయన చనిపోయిండు, మేము మా దగ్గర పైసలు లేవని చెప్పుకుంటామని ఇట్లా చెప్తాడు. అయితే సార్ నన్ను బతకనిస్తలేరు సార్. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయన్న ప్రకటనలు ప్రచారాలను నమ్మి పెట్టుబడులు పెడితే చివరకు నష్టపోవాల్సి వస్తుందంటున్నారు పోలీసులు. ఈజీ మనీ కోసం నేరగాళ్లు ఆచరణకు సాధ్యం కాని ఆశలు పెడతారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.